అమ్మ 68 కూడా అమ్మవారి యొక్క కంఠం గురించి చెప్తున్నారనమాట ఇందులో కూడా. కంఠం ఎలా ఉందంట, ఇది చక్కటి భావన కోసం అండి. మనకు పోలికలు చెప్తున్నారు. అమ్మవారి యొక్క వదనమేమో పద్మం లాగా ఉందంట. అమ్మవారి యొక్క ఇది ఫస్ట్ ఒక రకమైన పోలిక చెప్తున్నానండి. అమ్మవారి యొక్క వదనమేమో పద్మం లాగా ఉందంట. పద్మం కింద చూడండి కాడలాగా ఉంటుంది. కాడలాగా కంఠం ఉన్నదట. మళ్ళీ మెడకి చక్కగా కాలాగరు రాసుకుంది తల్లి. అంటే గంధం అన్నమాట. నల్లటి చందనంతో ఉన్న చక్కటి మేలిమైన గంధం పూసుకొని ఉన్నది. మీకు ఆ నాల మీద చిన్న చిన్న కేసరములు ఉంటాయండి. నాల అంటే కాడ అన్నమాట. ఆ నాల మీద చిన్న చిన్న కేసరములు ఉంటాయి కదా, ఆ కేసరములేమిటో చూద్దాం. ఇప్పుడు అమ్మ యొక్క వదనం పద్మంతో చక్కగా పోల్చారు. మరి కేసరములేమిటంటే భుజాశ్లేషాన్నిత్యం పురదమయితు కంఠకవతి. ఆలింగనం చేసుకున్నాడట పరమశివుడు. పురదమయితు అంటే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడు వచ్చి అమ్మ యొక్క ఆలింగనం చేసుకున్నారంట. అంటే ఇద్దరూ కూడా జగత్తుకి విశ్వానికి జనని జనకులు కదండి. వాళ్ళ యొక్క ప్రేమే మనందరికీ పంచిపెడుతున్నారు. వాళ్ళ యొక్క అనురాగం ఈ జగత్తు అంతా వ్యాపించేసింది. అది అమ్మ యొక్క రోమాంచితము అంటారు చూడండి. గగురుపాటుతనాన్ని నాలములలో ఉన్న కంఠములతో పోలుస్తున్నారనమాట. అంటే సన్న సన్నగా ఉంటాయి ఇవన్నీ, మనకు అబ్జర్వ్ చేయటానికి పనికి వస్తాయి అన్నమాట. మనకి ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ అంటారు చూడండి, వర్తమానంలో ఉండేట్టుగా మనల్ని పెడతాయి అన్నమాట. ఈ శ్లోకాలన్నీ పట్టుకుంటే చాలండి, వర్తమానంలో ఉండగలదు మనసు. అన్నింటినీ పరీక్షిస్తూ ఉంటాము, అన్నింటినీ చూస్తూ ఉంటాము. అబ్బా, అమ్మ యొక్క కళ ఎంత బాగుంది, అమ్మ యొక్క వైభవం ఎంత అత్యద్భుతంగా ఉంది అని రోమాంచిత తత్వాన్ని అలా పోలుస్తున్నారనమాట. కాలాగరు అంటే నల్లటి పద్మం బురదలో ఉంటుంది కదండి, దానితో పోల్చి చెప్తున్నారు. మృణాళీ లాలిత్యం వహతి యదధో హారలతిక. మొత్తం సౌందర్యాన్ని కంఠంలో ఉన్న ముత్యాల హారంతో పోల్చి చెప్తున్నారు. మళ్ళీ భావం అర్థమైంది కదండి. ఇప్పుడు పద్మము అమ్మవారి యొక్క వదనం, నాలం ముందే కాడ మెడతో పోలుస్తున్నారు. దాని మీద చిన్న చిన్న కంటకములు ఉంటాయి, అవి పరమశివుని ఆలింగనం వలన రోమాంచితమైనది. తరువాత తామరనాళం మనకి బురదలో ఉంటుంది. ఆ బురద కాలాగరు అని చెప్తున్నారు. నల్లటి గంధం పూసుకొని ఉన్నది అమ్మ యొక్క కంఠంలో. తర్వాత మళ్ళీ మంచి ముత్యములు హారములు వేలాడుతున్నది. తామర యొక్క మొత్తం సౌభాగ్యాన్ని పోల్చి చెప్తున్నారండి. పద్మం జ్ఞాన వికాసానికి సంకేతం అన్నమాట, మెత్తదనానికి సంకేతం. అర్థమైందా అండి భావం మీకు? చాలా రకాలుగా పోల్చి చెప్పారు. అర్థమైందా మీకు భావము? కన్ఫ్యూజ్ గా ఉందా? ఓకేనా? అంటే మీకు ఇప్పుడు పద్మం చూస్తే అమ్మవారి ముఖం గుర్తుకు రావాలి. ఎక్కడన్నా పద్మాలు చూసినప్పుడు కింద కాడ చూస్తే అమ్మ మెడ గుర్తుకు రావాలి. ఆ కాడకున్న కేసరములు చూస్తే అమ్మ రోమాంచితత్వం మీకు గుర్తు రావాలి. త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుడు వచ్చి అమ్మను ఆలింగనం చేసుకుంటే అమ్మకి రోమాంచితమైంది, అదంతా గుర్తుకు రావాలన్నమాట. మనం బయట అబ్జర్వ్ చేస్తుంటాం కదండి, అన్ని సరస్సులలో ఎప్పుడన్నా ఒక పద్మం కనిపించినప్పుడు మనకి భావన రావాలి అని చెప్తున్నారనమాట. అవి పరిశీలిస్తుంటే ఉంటాయి. ఇప్పుడు అద్దంని చూసినా, అద్దము కింద కాడ చూసినా, నిన్న చెప్పాను కదండి, సడన్ గా అమ్మ అయితే గుర్తుకొస్తుంది కదండి. అలా అలా మన మనసు మారుతుందన్నమాట. అలా చెప్తున్నారు, మనసు నిలుస్తుంది ప్రజెంట్ గా అని చెప్తున్నారు.